స్కూల్ హాలిడేస్ రాగానే భూమి సూర్య భలే హ్యాపీగా వాళ్ళ అమ్మమ్మ ఊరికి బయలుదేరారు. అది కూడా పశ్చిమ కనుమల్లో ఉంది. కాని వాళ్ళకప్పుడు తెలీదు, ఈ ట్రిప్ మనందరికీ ప్రకృతి దాచిన అద్భుతమైన సంపదల గురించి ఒక కొత్త పాఠం నేర్పబోతోందని. సిటీలోనే ఆ హడావిడి, ఆ సౌండ్ పొల్యూషన్, వీటన్నింటికీ దూరంగా ఆ పల్లెటూరి గాలి వాళ్ళని తాకగానే అబ్బా అదొక ఫీలింగ్. ఊపిరి నిండా స్వచ్ఛమైన గాలి, చుట్టూ పచ్చని కొండలు, పక్షుల కిలకిలలు. నిజంగానే అది వేరే ప్రపంచంలా అనిపించింది వాళ్లకి. అలా ఒకరోజు మధ్యాహ్నం అమ్మమ్మ వాళ్ళని కూర్చోపెట్టి ఒక ప్రశ్న అడిగింది. అంతే, ఆ ఒక్క ప్రశ్నతోనే వాళ్ల అడ్వెంచర్ మొదలైంది. ఇంతకీ ఏంటా సంపదలు? మన లైఫ్స్ని అవి ఎలా బెటర్ చేస్తాయి? పదండి, వాళ్లతో పాటే మనము తెలుసుకుందాం. అమ్మమ్మ చెప్పడం స్టార్ట్ చేసింది, అసలు మనం అంటే భూమి మీద ఏ జీవి బ్రతకాలన్నా సరే కొన్ని వనరులు చాలా అవసరం. అందులో మొదటివి మన ప్రాణానికి ఆధారం గాలి, నీరు. మనం పీల్చే గాలిలో ఏముంటుంది? చాలామంది ఆక్సిజన్ అనుకుంటారు, కాని చూడండి, అందులో సింహభాగం అంటే 78% నైట్రోజనే. మనకు ప్రాణం పోసే ఆక్సిజన్ కేవలం 21%. ఒక్కసారి ఆలోచించండి, మనం ఫుడ్ లేకుండా కొన్ని రోజులు, వాటర్ లేకుండా కొన్ని గంటలు బ్రతకగలమేమో, కానీ ఆక్సిజన్ లేకుండా కొన్ని నిమిషాలు కూడా ఉండలేం కదా. సరే, కదిలే గాలిని పవనం అంటాం కదా. దాని పవరేంటో తెలుసుకోవడానికి ఇదొక చిన్న యాక్టివిటీ. ఒక చిన్న కాగితపు గిలకను గాలి ఎంత ఈజీగా తిప్పుతుందో అదే ప్రిన్సిపుల్తో పెద్ద పెద్ద విండ్మిల్స్ని తిప్పి కరెంటు కూడా తయారు చేస్తారు. సింపుల్ ఐడియా, కాని ఎంత పవర్ఫుల్. మన భూమిని నీలిగ్రహం అంటారు, ఎందుకంటే అంతా నీళ్లే. కాని ఇక్కడే ఉండే అసలు ట్విస్ట్, ఈ నీళ్లలో 97% తాగడానికి పనికిరాని ఉప్పునీరే. సముద్రాల్లో ఉండేది. మరి మనం తాగేది, వాడేది అది కేవలం 3% మాత్రమే. అందుకే అంటారు, ప్రతి నీటిగొట్టు అమూల్యమని. గాలి, నీరు గురించి తెలుసుకున్నాం. మరి వాటి తర్వాత శక్తి, ఎనర్జీ. అసలు మన గ్రహం మీద ఉన్న ప్రాణులన్నిటికీ శక్తి ఎక్కడినుంచొస్తుంది? అమ్మమ్మ భూమి, సూర్యులకు ఇప్పుడు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. భూమి మీద శక్తికి అల్టిమేట్ సోర్స్ మన సూర్యుడే. మొక్కలు సూర్యరశ్మి నుంచే కదా ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ తయారు చేసుకుంటాయి. ఆ మొక్కల్ని జంతువులు తింటాయి, మనం వాటిని తింటాం. అంటే ఇండైరెక్ట్గా మనం తినే ఫుడ్లో ఉన్న ఎనర్జీ కూడా సూర్యుడి నుంచే వస్తోంది. అంతేకాదు, సోలార్ ప్యానెల్స్, కుక్కర్లు ఇలా డైరెక్ట్గా కూడా మనం సోలార్ పవర్ని వాడుకుంటున్నాం. బొగ్గు, పెట్రోలియం, నేచురల్ గ్యాస్, వీటిని శిలాజ ఇంధనాలు అంటారు. ఎందుకో తెలుసా? లక్షల సంవత్సరాల క్రితం భూమి లోపల సమాధి అయిపోయిన మొక్కలు, జంతువుల అవశేషాల నుంచి ఇవి తయారయ్యాయి. అంటే మనం ఈరోజు బైక్లో పోస్తున్న పెట్రోల్ డైనోసార్ల కాలం నాటి ఎనర్జీని వాడుతున్నట్టు లెక్క. అందుకే ఇవి ఒకసారి అయిపోతే మళ్ళీ తిరిగి రావు. ఓకే, గాలి, నీరు, శక్తి చూశాం. ఇప్పుడు భూమి మనకిచ్చే మిగతా సంపదల గురించి తెలుసుకుందాం. అడవులు, మట్టి, మన కాళ్ల కింద ఉన్న ఖనిజాలు. పదండి, ఆ ప్రపంచంలోకి వెళ్దాం. అడవులు అంటే కేవలం చెట్ల గుంపు కాదు, అవి లక్షలాది జీవరాశులకు ఇల్లు. అక్కడే ఒక అద్భుతమైన రీసైక్లింగ్ సిస్టమ్ నడుస్తోంది. చెట్లనుంచి రాలిన ఆకులే మళ్లీ కుళ్ళిపోయి నేలకు సారాన్నిస్తాయి. ప్రకృతి తనను తాను ఎలా రిపేర్ చేసుకుంటుందో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అడవుల్ని కాపాడుకోవడానికి మామూలు మనుషులు ఎంత గొప్పగా పోరాడగలరో చెప్పడానికి చిప్కో ఉద్యమం ఒక ఉదాహరణ. 1970లో చెట్లు నరికేస్తుంటే స్థానిక మహిళలు వాటిని నరకనివ్వకుండా వాళ్ల చేతులతో గట్టిగా కౌగిలించుకుని నిలబడ్డారు. ప్రకృతి మీద వాళ్లకున్న ప్రేమకు, బాధ్యతకు ఇది నిలువుటద్దం. మనం నడిచే ఈ మట్టి, దీని విలువ తెలుసా? ఊహించండి, ఒక పెద్ద గట్టిరాయి 1000 ఏళ్లపాటు ఎండకి, వానకి, గాలికి తట్టుకుని నెమ్మదిగా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి ఆ తర్వాత లక్షల సంవత్సరాలకి గాని సారవంతమైన మట్టిగా మారుతుంది. లక్షల సంవత్సరాలు, అందుకే మట్టి అంత విలువైంది. మన చుట్టూ ఉన్న వరల్డ్ అంతా రాళ్ళు, ఖనిజాలతోనే తయారైంది. మనం కట్టుకునే ఇళ్ల దగ్గర్నుంచి చేతిలో పట్టుకునే మొబైల్ ఫోన్ వరకు అన్నింటిలోనూ ఖనిజాలే. మీకు తెలుసా, ఒక సింగిల్ మొబైల్ ఫోన్లో బంగారం, రాగి, కోబాల్ట్ లాంటి దాదాపు 60-70 రకాల ఖనిజాలుంటాయట. ఆశ్చర్యంగా ఉంది కదా.
సరే, ఇప్పటిదాకా మనం ఎన్నో ప్రకృతి సంపదల గురించి తెలుసుకున్నాం, చాలా బావుంది. కానీ వాటిని ఎలా వాడుకోవాలి, వాటిని కాపాడాల్సిన బాధ్యత మనమీద ఎంత ఉంది? ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ న్యాచురల్ రిసోర్సెస్ని మనం 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, పునరుత్పాదక వనరులు అంటే గాలి, నీరు, సూర్యరశ్మి లాంటివి. ఇవి అక్షయపాత్రలాంటివి, వాడినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కాని రెండో రకమున్నాయి, బొగ్గు, పెట్రోల్, ఖనిజాలు. ఇవి పునరుత్పాదకత లేనివి. వీటిని మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుతో పోల్చొచ్చు. ఒకసారి వాడేస్తే మళ్లీ డిపాజిట్ చేయడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సెలవులు అయిపోయాయి. భూమి, సూర్య తిరిగి సిటీకి ప్రయాణమయ్యారు. వాళ్ల మనసుల్లో అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు, ఆ స్వచ్ఛమైన గాలి ఫీలింగ్ ఇంకా అలాగే ఉండిపోయింది. కాని సిటీలోకి అడుగుపెట్టగానే ఆ తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆకాశం రంగు మారిపోయింది, గాలిలో వాహనాల పొగవాసన. పల్లెటూరి స్వచ్ఛతకి, నగర కాలుష్యానికి మధ్య ఉన్న తేడా ఇదే. మనం శిలాజ ఇంధనాలను ఎంత ఎక్కువగా వాడుతున్నామో చెప్పడానికి ఈ ఒక్క అనుభవమే చాలు. మహాత్మాగాంధీగారు ఒక మాట చెప్పారు, ఈ భూమి ప్రతి మనిషి అవసరాన్ని తీర్చగలదు, కాని ప్రతి మనిషి దురాశను కాదు. ఈ ఒక్క మాట చాలు ప్రకృతి వనరుల విషయంలో మన బాధ్యత ఏంటో గుర్తుచేయడానికి. భూమి, సూర్య చూసిన ఆ తేడా మనందర్నీ ఒక్కసారి ఆలోచింపజేయాలి. గ్రామానికి, నగరానికి మధ్య ఎంత తేడా ఎందుకుంది? మన రోజువారీ జీవితంలో మనం తీసుకునే చిన్న చిన్న చాయిసెస్, అంటే లైట్ ఆఫ్ చేయడం దగ్గర్నుంచి నీళ్లు వేస్ట్ చేయకపోవడం వరకు, అవే ఈ ప్రకృతి సంపదల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మరి మనం మన తర్వాత తరాల కోసం ఎలాంటి ప్రపంచాన్ని మిగిల్చి వెళ్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి.